ఆల్రెడీ అక్కడ కొన్ని గంటలు అయిపోయింది. అక్కడ లోయలో రావడం, చూడడం, పెట్టడం, ఇది చేయడంతో మొత్తం అంతా సగం టైం అక్కడ అయిపోయింది. మరీ సగం టైం కాదు, కొంచెం టైం అక్కడ అయిపోయింది. ఆ కొంచెం టైం ఎక్కడుందంటే హిజ్కియా టైంలో దేవుడు సూర్యుని వెనక తిప్పాడు. అక్కడ కొన్ని గంటలు, ఇక్కడ మొత్తం ఒక రోజల్లా ఒక రోజులో కొన్ని గంటలు తక్కువయ్యాయి. అంటే ఇక్కడ ఈ లోయలో దిగడం, మాట్లాడడం, ప్రార్థన చేయడం, దేవుడు ఇంకా అప్పటిదాకా వెనకపోవడం. అప్పటిదాంటే ఎప్పుడో కాదు, వీళ్ళు ఇంకా ప్రార్థన చేస్తున్నారు. ఈ గైడెన్స్ ఆయనకి ఇవ్వలేదు. యెహోవా దేవుడికి చెప్పలేదు, నాయన సూర్యుని ఆపు అది ఇంకా చెప్పలేదు. ప్రార్థన చేస్తున్నారు వీళ్ళందరూ కలిపి ప్రార్థన చేస్తుండగా అప్పుడు దేవుడు ఆలకించి ఇచ్చాడు. ఈలోగా కొంత సమయం గడిచింది కదా. విత్తనం వేసిన వెంటనే కాయ చేస్తుందా? ప్రార్థన చేశాం కాబట్టి ఈ రోజుకో 1 గంటకో 2 గంటలకో 3 అప్పుడైతే గంటల్లో నిమిషాల్లో ఇలా వచ్చేసేది. ఇప్పుడు మనం అలా 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 చూసినా ప్రతిఫలం ఏం రావట్లే. వస్తుంది ఎప్పుడుకో, కానీ ఇప్పుడిప్పుడే ప్రతిఫలం వచ్చేస్తుంది. అప్పుడు ఆ రోజుల్లో భక్తి అలాంటిది. ఈ రోజుల్లో సుత్తే ఉంటుంది, భక్తి ఉండట్లేదు. మందిరంలోకి వెళ్ళినంత సుత్తే. వాళ్ళ మీదేళ్ళు, వీళ్ళ మీదాళ్ళు, వాళ్ళ మీదేళ్ళు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పొద్దన్నాడు దేవుడు. ఎంతసేపు ఇయ్యే చెప్పుకుంటారు మందిరాల్లో, ఎంతసేపు ఇయ్యే చెప్పుకుంటూ ఉంటారు. నీ అత్తగారింటి గొడవ, నీ మొగుడి ఇంటి గొడవ, సంఘంలో ఎవరన్నా నీకు వేరే విరోధులు ఉంటే ఆ విరోధులు గొడవ, వాళ్ళతో వెళ్ళి కనెక్ట్ అవుదామని ఉండదు. కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే మీరు వాళ్ళతో జాయిన్ అవ్వద్దు. వెళ్ళావా, నీ దేవుని స్తుతించావా, బయటకు వచ్చేసావా, అది మాత్రమే ఉండు. కావున్నా కాసేపు దేవునితో ఉన్నావా. ఒకనాడెల్లా భూ సృష్టి చలనం ఆగిపోయింది. అర్థమవుతుందా? అప్పుడు దేవుడు చేసిన కాడిచి ఇప్పుడు దాకా కూడా ఒకరోజు సృష్టి తిరగడం ఆగిపోయింది. ఒకరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో వాళ్ళు నరులే, ఈ రోజుల్లో మనము నరులమే. భూమండలాన్ని ఆపేస్తున్నారు వాళ్ళు, అక్కడ అగ్ని దించేస్తున్నారు వాళ్ళు, అక్కడ సముద్రాలు పగలగొట్టేశారు వాళ్ళు, అక్కడ బండ్ల బద్దలు కొట్టేశారు వాళ్ళు, అక్కడ యోర్దాను నది ఇన్ని కార్యాలు, చచ్చిపోయిన వాళ్ళు వేసిపోతున్నారు, దయ్యాలు వెళ్ళిపోతున్నారు. ఈ అన్ని కార్యాలు వాళ్ళ దగ్గర వాళ్ళప్పుడు టపా అని చేయగలిగినప్పుడు మనం ఇప్పుడు కూడా చేయలేకపోతున్నాం ఏంటంటే? ఇప్పుడు మనం ఏమైనా చేయగలుగుతున్నామా? ఎన్ని అద్భుతాలు చేశారు అసలు వాళ్ళు, ఎన్ని ఆశ్చర్యాలు చేశారు అసలు వాళ్ళు. నిజంగా బైబిల్ చదివితే మనసుకి ఎంత ఆనందం తెలుసా. ఒకలాంటి ఉద్రేకం వచ్చేది. నేనేం చేయలేకపోయాను, నా లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వేం చేయడం పక్కనట్టు, చెయ్యాల్సిన పనే చేయట్లేదు. ఏంటది? బైబిల్ చదవడం. బైబిల్ చదివితే అన్నీ చేసినట్టే. బైబిల్లో లేని మాట అంటూ లేదు తెలుసా. బైబిల్లో లేని మాట అంటూ లేదు. నువ్వు బైబిల్ చదివితే ఉందో లేదో చెప్తావు. చాలామంది చెప్పడానికి సిద్ధపడిపో వచ్చేస్తుంటారు. తల తెలీదు, తోక తెలీదు. వచ్చాక మళ్ళీ అది అక్కడ ఉందా అని అడుగుతారు. లేదని తెలుసు కానీ ఉందన్నట్టుగా క్రియేట్ చేసేస్తారు. వాళ్ళు చెప్పారనుకోండి, అలా ఉందా, అలా ఇలా అని కాలయాపన చేసేస్తారు. ఎంత అద్భుతంగా చేశాడండి అసలు వీళ్ళు కార్యం అంటే అది కదా. అద్భుతం అంటే దేవుడు చేసింది అది కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నరుడు అని ఇక్కడ దేవుడు క్లియర్గా ఇచ్చాడు. ఒక నరుడు మనవి వినినంతా ఆ గడియ లేదంట. ఆ రోజు అప్పటి నుంచి ఇప్పుడు దాకా లేదంట. భూమి తిరగడం ఆగిపోవడం అప్పటి నుంచి ఇప్పుడు దాకా లేదంట. నీ ప్రార్థన శక్తితో కూడుకొని ఉందా, శక్తిహీనతగా ఉందా? దేవునితో నువ్వు పెట్టుకున్న బాండింగ్ ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించు. ప్రతి కలెక్షన్ దేవుడితోటి అని చెప్తున్నాను. మీ భార్యాభర్తల, పిల్లల, కుటుంబం ఎంత అన్యోన్యంగా ఉన్నప్పటికీ దేవుని కన్నా ఎక్కువగా ఇది వద్దు. ఎప్పుడు మన జీవితాలు అలా తిరగబడిపోతే తెలియదు. ఈరోజు పండగగా ఉండొచ్చు మన జీవితం, రేపు దండగ కింద ఉంటుంది. ఈరోజు నవ్వులతో ఉండొచ్చు మన జీవితం, రేపు ఏడుపులతో ఉంటుంది. అందులో ఈ రోజులు మరీ భయంకరంగా ఉన్నాయి. కాబట్టి ఫ్యామిలీయే ఏ రకంగానా, కానీ దేవునికి మించిన ఎక్కువ స్థాయి ఇవ్వద్దు. ఎక్కువ ప్రయారిటీ దేవుని కన్నా ఎక్కువ దేనికి ఇవ్వద్దు మనం దయచేసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితాలు విచ్ఛిన్నాలు అయిపోతున్న రోజులు. డబ్బుకున్న వాల్యూ మనిషికి లేదు, ఇక దేవుడికేముంది? ఒకళ్ళ భక్తి ఏంటి అని పరిశీలించద్దు. నీ భక్తి ఏంటో నువ్వు చూసుకో.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్షణాన నేను మీతో చెప్పేది ఏంటంటే గనక, ఒక రోజల్లా భూ సృష్టి చలనం ఆగిపోయింది. హిజ్కియా నుంచి ఇది చెప్పాలనుకున్నాను. యెహోషువ నుంచి ఇది చెప్పాలనుకున్నాను. ఏమని చెప్పాలనుకున్నాను? ఒక రోజల్లా వాళ్ళిద్దరు చేసిన కార్యానికి ఒక మంచి బట్టి, ఒక చెడు బట్టి ఇది చేయగా భూ సృష్టి చలనం ఒక రోజు ఆగిపోయిందని చెప్పాలనుకున్నాను. నేను చెప్తే సరిపోయిందా? బైబిల్‌లో ఉందో లేదో చూపించాను కదా! నేను చెప్పాను కదా! బైబిల్‌లో ఉన్నదే నేను చెప్పాను. బైబిల్‌లో ఉన్నదే మీకు చదివి వినిపించాను. బైబిల్‌లో ఉన్న వివరాన్ని నేను మీకు చెప్పాను. ఇంతకు మించి నేను ఎక్కువ ఏదీ చెప్పలేదు. ఎక్కువ ఏదన్నా చెప్పాననుకుంటే ఇక అది మరి మీ ఇష్టం. ఇప్పుడు మీకేమనిపించాలి? నాకు కూడా ఏమనిపించాలి? ఒక సృష్టిని ఆపేశారండి ఈళ్ళు. ఒక భూమిని ఆపేశారండి ఈళ్ళు. ఒక సూర్యుడిని ఆపేశారండి ఈళ్ళు. నేనేంటి నా ఇంట్లో కార్యాలే జరగట్లేదు నాకు. నా జీవితమే మారట్లేదు. నా పరిస్థితులు మారట్లేదు. నా అప్పులు మారట్లేదు. నా పిల్లలు మారట్లేదు. నా భర్త మారట్లేదు. ఒక ఇల్లు లేదు. ఒక పెళ్లి లేదు. ఒక జాబ్ లేదు. ఇయన్నీ నీకిన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ చిన్న చిన్ని కార్యాలు కూడా నువ్వు చేసుకోలేకపోతున్నావంటే నువ్వు భక్తిపరుడు కాదు. సుత్తిపరుడివి. నిజంగా మన జీవితాల కార్యాలు జరగాలంటే దేవునితో మనం పెనవేసుకున్న బంధం ఎలా ఉండాలి? దేవునితో మనం పెనవేసుకున్న బంధం ఎలా ఉండాలో ఒకసారి ఆలోచించుకోండి. అంతంత కార్యాలు చేయగలిగిన ఆళ్ళు మనం ఈ కార్యం చేయలేమర్రా! మన సమస్యలు పోవా? పోవని అనుకుంటుంటే నువ్వు అవిశ్వాసుడివని అర్థం. ఇందులో 3 అంశాలు మనకు తెలిసాయి. ఒకటి, ఎంతటి విశ్వాసము కలిగున్న వారు సూర్యుని, చంద్రుని ఆపేశారు. ఎంతటి విశ్వాసం కలిగి ఉన్నాడు హిజ్కియా. వెంటనే ఆయన ప్రార్థనని భూమండలం తిప్పేశాడు. ఆయన అంతటి భక్తిపరుడండి బాబు. భక్తిపరుడే, యథార్థవంతుడే. ఇక్కడ ఎలా ఉందో తెలుసా? ఇంకో అతన్ని తీసుకోవచ్చు. డబ్బుకి ధనాపేక్ష కలిగి డబ్బు, 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 డబ్బు అని అన్నవాడు ఈ యోధా ఇస్కరియోతు యేసుప్రభుని నమ్మేశాక ఆ డబ్బు తీసుకోలేదతను. ఆ డబ్బు ఖర్చు పెట్టుకోలేదతను. ఆ డబ్బును చూస్తే తాసుపాముని చూసినట్టుగా చూశాడు. ఇదిగో నీ మందిరంలో నీ డబ్బు. నా దేవుడిని అప్పచెప్పేశాను. నా నీతిమంతుడిని అప్పచెప్పేశాను. నన్ను ప్రాణంగా చూసుకున్న నా బిడ్డను అప్పచెప్పేశాను. ఈ డబ్బు నాకొద్దు. అసలు ఇంక నేను అది జీర్ణించుకోలేకపోతున్నాను. నేను బ్రతకను అని వెంటనే ఉచ్చురు పెట్టి చచ్చిపోయాడు. సాతాను అతనికి పట్టిందని చెప్పింది బైబిల్‌లో ఉన్నది. అతను కూడా మంచోడేనర్రా. మరి దేవుని పట్టించడానికి ఒక వ్యక్తి కావాలి కదా! సాతాను అతనిలోకొచ్చి ఇక ఎప్పుడైతే బంట్రోతుల చేతిలోకెళ్ళాడో ఇక సాతాను యోధా ఇస్కరియోతును వదిలేసాను కానించి ఇక నిజమైన దేవుడు మనసు వచ్చేసింది మళ్ళీ. పశ్చాత్తాపం. శిష్యుల్లో 12 మందిలో నాకు చెడ్డ పేరు, దేవుని పట్టించానన్న ద్రోహి, దొంగ అన్న డబ్బు తీసుకున్నానన్న పేరు, దేవుని పట్టించానన్న ద్రోహి అని పేరు, ఇన్ని పేరులు సంపాదించుకొని మరి ముఖ్యంగా నా నీతి సూర్యుని అప్పచెప్పేశాను. నా ప్రాణాన్ని అప్పచెప్పేశాను. నా దగ్గర ఉన్న పసిబిడ్డ ప్రాణాన్ని యవనుడు బాల్య నేను నిన్ను అప్పచెప్పేశానని గిల్లగిల్లలాడిపోయి ప్రాణం వదిలేశాడు. వెళ్ళి ఊరిపెట్టి చచ్చిపోయాడు. ఒక్కోసారి నీ జీవితంలో నువ్వు రాంగ్ స్టెప్ తీసుకోవచ్చు. దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా సాతాను నిన్ను పట్టుకొని ఉండొచ్చు. గమనించుకో. దేవుడు నాకు అప్పచెప్పిన బాధ్యతను నేను ఎంతవరకు నెరవేర్తిస్తున్నాను? అది మనిషి విషయమా, భార్య విషయమా, పిల్లల విషయమా, లేకపోతే దేవుని విషయమా? నువ్వెంత ప్రేమ కలిగున్నా, ఎన్ని సార్లు బైబిల్ చదివినా, నువ్వెంత మహాభక్తుడు దేవునిలో అయినా ప్రేమ లేని వాడు వ్యర్థుడు. లోలోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మంచిది. పిల్లలు కరెంట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. బాబు అక్కడికి వెళ్ళకురా, కరెంట్ కొడుతుంది ఇలా రా అని అన్నామనుకోండి. మరి మేడ నుంచి అన్నిసార్లు చూడకురా కింద పడతావు అన్నాడు అనుకోండి. మళ్ళీ అక్కడికి వెళ్తారు. ఏం చేయాలి? ఒకసారి అవసరమైతే లైట్గా అలా కరెంట్ అట్టించి వదిలేయాలి మీరు చిన్నగా. మళ్ళీ వెళ్ళడం లేదంటే ఇక ఒంటి మీద వాత పడితే మళ్ళీ దాని జోలికి వెళ్ళకూడదు. అలా కొట్టాలి మీరు. మీరున్నా లేకపోయినా ఇక్కడ దాని జోలికి, ఆ ప్రమాదం జోలికి వెళ్ళకుండా అంత భద్రత కలిగి ఉండాలి. అందుకే కదా దేవుడు చెప్పాడు, లోపల ప్రేమించట కంటే బహిరంగంగా గద్దించటం మేలు. ఈ గద్దించడంలోని వాళ్ళ ప్రాణాలు కాపాడుతున్నావు. లోను ప్రేమించి అలా నెమ్మదిగా అటు ఇటు అన్నట్టుగా రెండు టైప్లో ఉన్నదనుకో నువ్వు. ఎప్పుడన్నా పిల్లలు తెలియక వెళ్ళిపోతే పాపం ప్రాణాలు కోల్పోతారు కదా. నీ పిల్లలకైతే గట్టిగా చెప్పుకుంటే అదర్ పిల్లలైతే పోతే వాడు మళ్ళీ మా కొంపలోకి రారే అలా అని అంటూ ఉంటారు. అయితే మా పిల్లలకు బాగుంది, వాళ్ళ పిల్లలకి బాగుంది, మా పిల్లలకు బాగుంది, ఇలాంటి అసూయలతో కూడా ఉంటారు చాలామంది. అసూయ ఇప్పుడు ఎక్కువగా ఉంది, ఈర్ష్య ఇప్పుడు ఎక్కువగా ఉంది, స్వార్థం ఎక్కువగా ఉంది. బాగుపడితే చూడలేని రోజుల్లో ఉన్నారు ప్రజలు. క్రైస్తవుల్లోనే ఎక్కువ మైండ్ ఉంది. క్రైస్తవుల్లో నేను తిరిగి వచ్చి అనుభవంతో చెప్తున్నాను. నా జీవితంలో అనుభవించి చెప్తున్నాను.
చూసొచ్చి, వినొచ్చి చెప్తున్నాడు. అనుభవంతో కూడా చెప్తున్నాడు. కొన్ని చెప్పకూడదు కూడా. అలా కూడా చెప్తూ ఉంటారు నాకు. ప్రార్థన చేయండి అమ్మగారు ఎలాగెలాగని. హ్మ్. వాళ్ళు మనకి చెప్పినప్పుడు సీక్రెట్‌గానే ఉంచాలి. చెప్పకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎదుటోడి కీడు కోరొద్దు. నీకే కీడు జరుగుతది. హామాను మొర్దెకైలాగా. తెలుసు కదా! నువ్వు దేవునితో పెట్టుకో ప్రతి కలెక్షను కూడా. ఎప్పుడు ఇదే చెప్తున్నాను, ఎప్పుడు అదే చెప్తాను, చెప్తూ ఉంటూనే ఉంటాను. నువ్వు విశ్వాసం కలిగున్నావనుకో అద్భుత కార్యాలు చూడగలుగుతావు. అవిశ్వాసం కలిగున్నావనుకో దాన్ని ఇంకెవరు ఏం చేయలేరు. సరి చేయలేరు దాన్ని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్షణాన నేను మీకు చెప్పాలనుకున్న వాక్యం ఏంటంటే, ఒక హిజ్కియా విశ్వాసవంతుడు, యథార్థవంతుడు, ప్రార్థించగల దేవుడు సృష్టిని తిప్పేశాడు. నువ్వు ఎలాగున్నావు ఈరోజు? నీ ప్రార్థన ఎలాగుంది? నీ విశ్వాసం ఎలాగుంది? అతను జరిగిన కార్యం నీకెందుకు జరగదు? నువ్వు కూడా మనిషివే కదా! ఇక్కడ యెహోషువ అదే చెప్తున్నాడు. ఒక నరుడు చెప్తే నేను సృష్టి ఆపేశాను. అలాంటిది నువ్వు చెప్తే నేను నీకు కార్యం చేయనా? అలాంటిది నువ్వు నాకు కరెక్ట్‌గా అడిగితే నేను నీకు కార్యం చేయనా? అలాంటిది నువ్వు విశ్వాసంతో అడిగితే నేను నీకు కార్యం చేయనా? అలాంటిది నువ్వు పరిపూర్ణమైన మనసు కలిగి పూర్తిగా నా మీద డిపెండ్ అయ్యి అడిగితే నేను నీకు చేయనా? నీకు భక్తి ఎక్కడుంది? అరాకొర భక్తిలాగా ములుగావా తేలేవా అన్నట్టు ఉంటావు గానీ, ఇటు మొలగా పెట్టి తేలవు. రాయి ములిగిపోద్ది, ఆకు తేలిపోద్ది. ఏదో జాలారి చేపకి గేల వేసినట్టుగా ముంచి తేల్చినట్టు ఉన్నామనుకో, 2 పడవల మీద కాలేస్తే లైఫు తెలుసు కదా! అందరికీ తెలిసిందే. చిన్నప్పటి నుంచి వింటుందే. కాబట్టి ఈ క్షణాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటి అంటే, దయచేసి మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు విశ్వాసం కలిగి చేసుకోండి. పరిపూర్ణమైన విశ్వాసం కలిగి చేసుకోండి. దేవుడు నాకు కార్యం చేస్తాడు కాదు, చేసేసాడు అని నమ్మి పరిపూర్ణమైన విశ్వాసం కలిగి చేసుకోండి. ఇక్కడ నేను మీకు ఇప్పుడు చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ఒక జల భూ సృష్టి చలనం ఈ 2 వ్యక్తులు బట్టి ఆగిపోయింది. ఒకటి హిజ్కియా, 2 యెహోషువ. అప్పుడు భూమి మంటలు చేసింది మొదలుకొని ఇప్పుడు దాకా అలాంటి రోజు వంటి రోజు లేదంట. ఒక్కనాడెల్లా ఆగిపోయింది. అక్కడ కొన్ని గంటలు, ఇక్కడ కొన్ని గంటలు తీసుకుంటే కాదు, ఇక్కడ ఉంది కదా క్లియర్‌గా. సూర్యుడు ఆకాశమందును నిలిచి అంటే ఆగిపోయి, సూర్యుడు ఆకాశమందులో నిలిచి ఆగిపోయి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన దినము వంటి ఆ దినము దానికి ముందు గాని దానికి తరువాత గాని ఉండలేదు. నాడు యెహోవా ఇజ్రాయేలు పక్షముగా యుద్ధము చేశాను. దేవుడు నీ పక్షంగా కూడా యుద్ధం చేస్తున్నాడో లేదో ఒకసారి నువ్వు చూసుకో ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు నీ పక్షంగా యుద్ధం చేయాలి, కార్యం చేయాలి అని అంటే గనక ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయాలి. ఆ చేసిన ప్రార్థన విశ్వాసముతో చేయి, భక్తితో చేయి. ఇక్కడ వెళ్ళి సృష్టి ఆపేశారు. నీ ఇంటి సమస్యలు పెద్దవి గొప్పే కాదు, నీకు పెద్దవే, నీకు కొండలాంటివే, నువ్వు భరించలేని లాంటివే, నువ్వు తట్టుకొని లేని లాంటివే. కానీ తట్టుకోగలిగిన దేవుడున్నాడు, భరించగలిగిన దేవుడున్నాడు, సహించగలిగిన దేవుడున్నాడు, వార్చగలిగిన దేవుడున్నాడు. నీ అన్ని తీసి ఆయన మీద వేసి నీ భారం యెహోవా మీద మోపమని ఆయనే మాట సెలవిస్తున్నప్పుడు ఇక నువ్వు పరిపూర్ణంగా ఉండొచ్చు. నీ భారం దేవుడి మీద వేసి హ్యాపీగా ఉండను అంతే. అనుకుంటాం హ్యాపీగా ఉండలేం కొన్ని సమయాల్లో, కొన్ని సందర్భాల్లో. మనసు ఆ బాధ ఉన్నా పైకి వెళ్ళినప్పుడు తప్పదు కదా, ఏదో నలుగురితో మాట్లాడడం. తర్వాత మన బాధ మనకు ఉంటుంది కాబట్టి మనం మౌనంగానే ఉంటాం. మన బాధలు అలాంటివి, కొంతమంది బాధలు. కానీ ఖచ్చితంగా దేవుడు చెప్పుకుంటే దేవుడికి అసాధ్యం అంటూ లేదు. ఆ అసాధ్యం లేని వ్యక్తికి మీ సమస్యలు సాధ్యం కాబట్టి ఆయనకు అప్పచెప్పండి. ఇన్ని సరుకులు కొనుక్కున్నా, ఇన్ని కాయగూరలు కొనుక్కున్నా ఎంత బుట్టలోనే వేస్తాం, అంతేనా? ఆ యొక్క చేత్తో పట్టుకొని, ఈ యొక్క చేత్తో పట్టుకొని, ఈ వచ్చుకొని చెంగునేసుకొని, ఈ వచ్చుకొని జేబుల్లో వేసుకొని అలా తెచ్చుకుంటామా మనం సరుకులు కానీ కాయగూరలు కానీ? అట్లా తెచ్చుకుంటామా మనం అసలు? అన్ని కలిపి ఒక దాంట్లో వేసామా? నీకున్న అన్ని సమస్యలు కూడా ఈ కాయగూరలు అనుకో, లేకపోతే ఇంటి సరుకులు అనుకో, ఇక ఏదంటే అనుకో, ఒక మార్కెటింగ్ చేసిన ఒక పెద్ద బ్యాగ్లోనే వేస్తాం కదా. ఇవన్నీ తీసుకెళ్ళి ఆయన ప్రార్థన బుట్టలో వేయి. ఖచ్చితంగా దేవుడు నీకు ఆ బుట్టలో ఉన్నన్ని కూడా పువ్వుల వలె మారుస్తాడు. పువ్వుల బుట్టలాగా దేవుడు నీ జీవితాన్ని మార్చుతాడు. కాబట్టి ఈ క్షణంలో నేను మీకు చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఒక సృష్టిని ఆపిన వాళ్ళు నీ సమస్యలు పెద్ద లెక్కే కాదు. నీకు ఏ బాధ అన్నా ఉండొచ్చు, ఏ వేదన అన్నా, ఏ శోధన అన్నా, ఏ దుఃఖం అన్నా ఉండొచ్చు. అమ్మలారా, ఇలారా
దయచేసి మీరు ఈ భారం అంతా వేసుకొని పిల్లలు కూడా కాసేపు మీ యొక్క ఆ సబ్జెక్టులు ఎలాగైతే చదివిస్తున్నారో బైబిల్ కూడా ఒక సబ్జెక్ట్ లాగా ఒక్క గంట చదివించండి. రోజు కూర్చొని ఫ్యామిలీ ప్రేయర్ చేయండి. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించేదనని యెహోషువ అన్నట్టుగా మనం మా ఇంటి వారు రోజు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుందాం. పిల్లలకి బైబిల్ అలవాటు చేయండి. పిల్లలకి ప్రార్థన అలవాటు చేయండి. మీరు కలిసి చేస్తే మీతో పాటు మీ పిల్లల్ని కూర్చోబెట్టండి. కూర్చోబెట్టకపోతే బెత్తం వాడండి. వాక్యం అనే బెత్తం వాడండి. అవసరమైతే చేతి బెత్తం కూడా వాడండి. ఎందుకంటే రేపొద్దున వాళ్ళు మన మీద కత్తులు వాడకుండా ఉండాలంటే ఇప్పుడు మనం బెత్తం వాడడం మంచిది. కాబట్టి ఈ క్షణాన నా మాటలు ఎవరినైనా బాధపెట్టి ఇచ్చేసుంటే దాని విషయం కూడా నేను సారీ చెప్తున్నాను. దీని విషయమే నేను పిల్లల విషయానికి అలా చెప్తున్నాను తప్ప సొసైటీ బట్టి వేరొకటైతే కాదు. దాన్ని బట్టి ఏమనుకోవద్దు. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఒకరోజు సృష్టి ఆపిన దేవుడు నీ కార్యాలు పెద్ద లెక్కే కాదు. నువ్వు దేనికి దుఃఖించద్దు, చింతించద్దు. నిన్ను మోసం చేసిన వాడి దేవుడు వదిలిపెట్టడు. ఆయన దగ్గర పెట్టు. పెట్లు పెట్టాలని కోరక ప్రార్థనలో విషయాలు పెట్టు అంతే. ఆయన తెలిసి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కొద్ది మాటలు దేవుడు మీ అందరి వెనుకట్లో విన్న మరి ముఖ్యంగా మీ హృదయములలో దేవుడు ఆరోగ్యం ఇచ్చి మీకు బలం ఇచ్చి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా నేను అనేకమైన ప్రాంతాల్లో ఒక ఎవాంజలిస్ట్గా వాడబడుతున్నాను. ఇంకా అనేకమైన ప్రాంతాల్లో నేను మెసేజ్లు ఇవ్వడానికి వెళ్తూ ఉంటాను. ఇంకా అక్కడ అనేకమైన చోట్ల వాడబడేలాగా నాకు ఇచ్చిన చిన్న మందిరాన్ని, చిన్న సంఘాన్ని దేవుడు దీవించాలని ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా నా ఆరోగ్యం కోసం కూడా ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను. నేను కూడా మీ యొక్క ఫ్యామిలీలో ఒక మెంబర్ని అనుకొని నా కొరకు కూడా ప్రార్థన చేస్తారని కోరుకున్నాను. నేను బైబిల్ చదివినప్పుడు దేవుడు ఇంకా నన్ను జ్ఞానంతో వాడుకోవాలని ప్రార్థన చేయాలని నేను కూడా మీ అందరినీ ఒక కుటుంబ సభ్యురాలుగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుంటాను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందరూ నెరవేరును గాక. మనది ఆహారం నేడు మాకు దయచేయము తండ్రి. మా బోనస్సుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధుల నుంచి తెక్కెక్కడిని తప్పించము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని కూడా దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్. థ్యాంక్ యూ.